ఇవాళ సబ్జెక్టు ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయిన వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత గురించి. అధినేత జగన్మోహన్ రెడ్డి ఎంత గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్నాడో మరి ఆంధ్రులకు తెలుసో తెలియదో, ఆ అక్క చెల్లెళ్ళకు తెలుసో తెలియదో, తెలిసి నిర్ణయం తీసుకున్నారో తెలియక నిర్ణయం తీసుకున్నారో, మరి నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ నిర్ణయానికి 5 సంవత్సరాలు కట్టుబడి ఉండాల్సిందే ఒకటి. రెండవది, అక్క చెల్లెళ్ళు మరియు ఆంధ్ర ప్రజలు, ఆంధ్ర విద్యార్థులు, మిమ్మల్ని మీరు చూడండి. మనం ఎవరిని ఓడించాం? ఒక్క ఓటు ఆలోచించకుండా వేస్తే ఏమి జరిగింది అనేది మన కర్మకు మనమే విధాతలం. మరి మీరు ఆలోచించి ఓటు వేశారా? ఆలోచించకుండా ఓటు వేశారా? మరి మీరు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారా లేదా సంతోషంగా ఉన్నారా? అది మీకే తెలియాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో నాడు నేడు ద్వారా మంచి విద్య, అది అందరికీ మీకే తెలిసింది, మీకంటే ఎక్కువగా మాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఐబీ సిలబస్ ఇప్పటి వరకు ఇండియాలో ఎక్కడ గవర్నమెంట్ స్కూళ్ళల్లో లేదు. మంచి విద్య, మంచి వైద్యము, లేదా ఉచిత వైద్యము, ఉచిత విద్య, ఇలాంటివి అమ్మఒడి లేదా నవరత్నాలు ఇవన్నీ ఇచ్చిన వ్యక్తిని మీరు ఓడించుకున్నారు. మరియు మనుషులు ఇంత మూర్ఖంగా, ఇంత ఏమంటారు, చదువురాని వాళ్ళుగా ఉంటారని మాకు తెలియదు, నాకైతే తెలియదు. నేను ఈ వీడియో చేస్తున్నది ఎవరి కొరకు చేస్తున్నాను అంటే ఆంధ్ర ప్రజల కొరకు చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మీరు ఎవరో చెప్పిన మాటలు, అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో జగన్మోహన్ రెడ్డి స్థలాల్ని ఆక్రమించుకుంటాడని ఒక సైకో అనగానే ఈయన నిజంగానే సైకో అని, ఆయన ఒక నియంత అని ఏదో ఒక పేపర్ రాస్తే ఆయన నియంతనే అని, ఇలా ఎవరైతే పని లేని వాళ్ళు కూడగట్టుకొని ఒక పార్టీ గురించి, ఒక వ్యక్తి గురించి, ఒక రాజకీయ నాయకుడి గురించి, ఒక నాయకుడి గురించి మాట్లాడుతుంటే ఆ మాటలు విని ఓటు వేసింది మీరు, అనుభవిస్తున్నది మీరు, అనుభవించబోయేది మీరు. చూడండి, రాజకీయ నాయకుడైన జగన్మోహన్ రెడ్డికి తెలియదా ఏది? తన పాత నవరత్నాల కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు కొత్త వాళ్ళు అంతకంటే ఎక్కువ ఇస్తా అని అన్నప్పుడు మరి తను ఇవ్వగలిగితే ఇచ్చేవాడే కదా. ఇవ్వలేడు కాబట్టే ఆయన ఆ ప్రోడక్ట్స్ అంటే సేమ్ ప్రోడక్ట్స్తోనే ముందుకు వెళ్ళాడు. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇవాళ ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి తిరిగి ఏదో తను పుంజుకుంటాడు. ఎందుకంటే ఆయన లీడర్. ఇంకొకటి, ఆయన పడ్డన్ని కష్టాలు, ఆయన ఏదైతే ఆయన స్ట్రగుల్స్ ఫేస్ చేశాడో, లేదా ఆయన గురించి తెలియంది మీకు తెలియంది కాదు, మేము చెప్పాల్సింది ఏమీ లేదు దాని గురించి. కాకపోతే ఇక్కడ కెరటం మళ్ళీ పడ్డది. కెరటాన్ని మళ్ళీ పడగొట్టారు మీరు, పడలేదు, పడగొట్టారు. ఇలా ఎందుకు చేసుకున్నారో మీ విఘ్నతకే మీరు అనుభవిస్తారు, అది మంచైనా చెడైనా. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నారేమో, మీది మీరు ఆలోచించుకోండి ఒకసారి. ఎందుకంటే మీరు ఆలోచించుకొని అవలోకనం చేసుకోండి. ఇప్పుడు ఇంత మద్దతు ఇచ్చారు, వీళ్ళని ఓడగొట్టారు, వాళ్ళని గెలిపించారు కాదు. ఇక్కడ మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? మీరు తీసుకున్న నిర్ణయము మంచిదేనా? మీరు మంది మాటలు విని అలాంటి నిర్ణయం తీసుకున్నారా? ఎవరో పేపర్లోనో రాసిందోనో, సోషల్ మీడియాలో వచ్చిందేనో, లేకపోతే మీ ఇంట్లో వచ్చిన ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ ద్వారానో, లేకపోతే ఇంకే దేని ద్వారానో వచ్చిన వార్తలను నమ్మి మీరు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా? ఒకసారి ఆలోచించుకోండి. ఇంకొకటి ఏంటంటే, మీరు జగన్మోహన్ రెడ్డి అనే ఒక నాయకుడి గురించి ఆ ప్రాంత వాసులై మీరు ఎలా తెలుసుకోకుండా ఉన్నారు? ముందు ఆ ప్రాంత వాసులుగా ఒక మంచి రాజకీయ నాయకుడి గురించి ఇకనైనా తెలుసుకోవడం మొదలుపెట్టండి. రాజకీయ నాయకుడు మరియు నాయకుడు, ప్రజానేత, జనహృదయ నేత ఎలా ఉంటాడు, ఎవడు వాడు, ఆ నాయకుడి లోపల ఉండే క్వాలిటీస్ ఏంటివి అనే విషయాలు ఇకనైనా ఇప్పుడైనా తరచి చూడండి. మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ఇలాంటి నిర్ణయాలు తప్పుగా తీసుకోకండి. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే
ఎక్కడ వేసిన గొంగలి అక్కడ చందాన్నే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గురించి ఇంకొకే ఒక్క ముక్క చెప్పాలనుకుంటున్నాను. ఆ నాయకుడు మీకు ఏదైతే ఈ నవరత్నాలు అనే కార్యక్రమాన్ని ఇస్తున్నాడో దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ను చాలా అభివృద్ధి చేస్తున్నాడు. అయితే ఈయన తనను తను చేసిన పనులను మిగతా వాళ్ళలాగా, మిగతా లీడర్స్, నేను పేర్లు చెప్పను, మిగతా లీడర్స్ లాగా డాంబికాలకు అడ్వర్టైజ్మెంట్కు వెళ్ళడు. తనకంటూ ఒక కోటరీ మీడియా లేదు. తను చేసిన పని ప్రజలే తెలుసుకోవాలని అనుకునే నాయకుడు. మరి మీరు ఏం చేసి నిర్ణయం తీసుకున్నారో, ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో, ఎంత పెద్ద ప్రమాదకరమైన నిర్ణయం తీసుకున్నారో ఇక అది మీకే తెలియాలి. ఇప్పుడు సంగతి ఇది సంగతి.